వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ అందరికీ నమస్తే. ఈరోజు ఇప్పటిదాకా వేరే మీటింగ్లో కూడా ఉండడం జరిగింది. అక్కడ కూడా 1 అవర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రైట్ సార్, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ సార్. కాశీ వెంకటేశ్వర సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ కాశీ వెంకటేశ్వర సార్, వెల్కమ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అదే సార్. వాయిస్ ఎవరు రావట్లేదు, వాయిస్ రావట్లేదని ఎంటర్ చేసాను సార్. ఎవరు మాట్లాడలేదు సార్. సార్ కి కాల్ వచ్చినట్టుంది, అందుకని సార్ ఇప్పుడు మాట్లాడినాము. ఫోన్ వచ్చిన తర్వాత మ్యూట్ చేశాను అనమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈ రోజు మీటింగ్ ఏంటంటే స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ నుంచి మన నాగప్రసాద్ సార్ అడగడం జరిగింది. అంతని చెప్పేసి వెంటనే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడింది అనమాట. చాయ్ పెడుతున్నాం, చాయ్ పెడితే కొంచెం ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఇప్పుడే వచ్చినట్టున్నారు కదా మీరు సార్. ఇప్పుడే వచ్చినట్టు ఇక్కడికి రూమ్ లోకి ఎంట్రీ ఇప్పుడు అయ్యాను. ఇప్పటిదాకా వేరే మీటింగ్ లో కూడా ఉన్నాను, బట్ అక్కడ బయట ఉండి మాట్లాడడం జరిగింది అనమాట. అవును సార్, అవును సార్. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. మరి సారు ఈ లోపు టీ తాగుతారు. ఈ లోపు మనం కొద్దిగా కంటిన్యూ చేద్దాం. రండి సార్, వెల్కమ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రండి, షేర్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మేడం హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ మేడం. కళ్యాణ్ మేడం, లక్ష్మీ కళ్యాణ్ మేడం, వెల్కమ్, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. మొన్న ఏదో మెసేజ్, ఏదో వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు. దానికి నిన్న మాట్లాడాల్సింది కానీ టైం లేదండి. సో ఒకసారి చూడండి సార్. మేడం మాట్లాడండి. మేడం స్క్రీన్ షేర్ అవుతుంది మేడం. అదే చెక్ చేయండి. అందులోకి మార్చితే మేడం మెటాలను మరి బిఎన్బి పోయిందా ఎక్కడికి చూడండి. ఇందులో సేఫ్ పాల్ ఉన్నాయి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. లేదు, ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి మార్చగానే 26 తక్కువ వచ్చాయి. ఇందులో పీవీసీ మెటా మేడం. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఓకే, ఓకే. టోకెన్ స్టేకింగ్. ఓకే, ఇది అక్కడ మనం సెట్టింగ్స్ లో మార్చుకోవాల్సి మేడం. చూపిస్తా అసలు. ఓకే, ఓకే మేడం. ఇంతే, ఇక్కడ నుంచి ఇంకా డి ఆప్షన్ వస్తుందా మేడం? మేడం ఇది ప్రాబ్లం ఏం లేదు మేడం. మీరు ఫోన్ నుంచి వేరే ఫోన్ లో చేసుకున్నారు కదా ట్రస్ట్ వాలెట్. ఇప్పుడు ఏమవుతుందంటే డి ఆప్షన్ ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకనే సేఫ్ కాల్ లో చేసుకోవాలి మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సేఫ్ కాల్ ఇన్స్టాల్ చేసుకొని ఈ 12 కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ అందులో ఇన్స్టాల్ చేసుకుంటే గనక సేమ్ మన ట్రస్ట్ వ్యాలెట్ లాగా అక్కడ వర్క్ జరుగుద్ది. ఇంకా పీవీ టోకెన్ స్టేకింగ్ డాటా ఏవో కానీ, టోకెన్ ఫార్మింగ్ డాటా ఏవో కానీ పని అవుద్ది అనమాట. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒకసారి మీరు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా కానీ ఇలాగ కనెక్టెడ్ డి యాప్ అని వస్తుంది అనమాట. అవదు మేడం, ఇది అవ్వదు. ఇంకా మీరు సేఫ్ ఫాలో చేయండి. మనకి కొన్ని రోజులు అవుతే కనుక ఇది క్లియర్ అవ్వాలి. ఈ డి యాప్ అనేది ఇప్పుడు చాలా మందికి ఈ ఇష్యూ చాలా మందికి ఉంది మేడం. అది క్లియర్ అవ్వాలి. ట్రస్ట్ వాలెట్ తరపున అది క్లియర్ అవ్వాలి. ఇక్కడ మేడం మీకు టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది, కానీ స్టేకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఫ్యూచర్ లో మళ్ళీ డిస్కవరీ వస్తుందంటారా అంటున్నా. వస్తుంది మేడం, తొందరగా వస్తుంది. అది కొద్దిగా మన ట్రస్ట్ వాలెట్ తరపున క్లియర్ అవ్వాలి. అదే అది వస్తుందంటే ఇంకా కాదము. అదే ఒకసారి చూపిద్దాం అని చెప్పి చేసే. ఖాళీగా ఉన్నారు కదా. చాలా మందికి అదే ప్రాబ్లం ఉంది మేడం.
ఉమ్, అది కాదు, ఓకే, నేను అన్నది అది కాదు. మీరు స్క్రీన్ షాట్ పెట్టింది వేరు, ఇందులో నుంచి అందులోకి మార్చితే అవును సార్. తగ్గిపోయినాయి అన్నారు కదా, అవును అది అది ఏంటి, అది మాట్లాడండి, అది అవును చెప్పండి సార్. చూపిస్తాను. సరే 710 ఉంది కదా, ఎస్ మేడం. యాక్చువల్ గా అయితే 732 ఉండాలి. 732 ఉండాలా మేడం? ఉమ్, దీంట్లోకి మార్చగానే 710 వచ్చి అదేంటి మేడం, అలాగే జరగదు కదా. ఏమో అదే అర్థం కాలే అసలు ఎందుకు ఇలా వచ్చిందా అని పీవీసీ మీద అడిగాను. క్లిక్ చేయండి, ఏమని చెప్పండి. ఒకసారి టచ్ చేయండి మేడం, దాన్ని పీవీసీ మెటా అని టచ్ చేయండి ఒకసారి. సెవెన్ 38 ఉండాలి. ఎస్ మేడం, ఎస్ మేడం, చూద్దాం. 710 వచ్చాయి. టచ్ చేసా, కనిపిస్తుందా స్క్రీన్ షేర్? కనిపిస్తుంది మేడం ఇందులో. ఓకే, ఇప్పుడు టచ్ మీ చేసా. మీ ఓల్డ్ ఉంది కదా మేడం, అందులో ఏమన్నా ఉంచారా, మీరు ఉంది, అన్ఇన్స్టాల్ చేస్తారా? ఉందా? చేయలే అది ఒకసారి వేరే ఫోన్ లో ఉంది. అది చూసే వేరే చెప్తున్నా, ఫోన్ ఇప్పుడు 738 ఉన్నాయి అందులో. అందులో ఉన్నాయి, కానీ ఇందులో ఇప్పుడు 710 చూపిస్తున్నాయా? ఆ, అంటే అన్ని వ్యాలెట్స్ ఇప్పుడు ఈ ఫోన్ మా హస్బెండ్ ఇస్తారు, ఆయన లేరు కదా, ఇంకా ఇందులోకి అన్ని వ్యాలెట్స్ అవును. మార్చుకుందాం, ఇంట్లో పెట్టేసి వెళ్ళొచ్చు, బయటకు వెళ్తే పోకుండా అన్నట్టు అన్ని వ్యాలెట్స్ ఇందులో వేసా. ఎస్ మేడం. వేస్తే అన్నిటికీ బాగానే వచ్చాయి, దీనికి ఒక్కదానికి మరి 738 కి 710 వచ్చాయి. ఓకే. బిఎన్బి కూడా అలాగే తక్కువ వచ్చింది, అలా జరగదు మేడం, అలాగే ఉండదు కానీ 6.42. మరి. అందులో ఆ? ఇప్పుడు 7.11 ఉన్నాయి బిఎన్బిలు, ఇందులో ఆ. చూడండి 6.42 ఉన్నాయి. ఒకసారి హ్మ్. మీరు అది కూడా ఒకసారి హ్మ్. పీవీసీ మెటా అని టచ్ చేసి అందులో చూడండి, సేమ్ వస్తుందా లేకపోతే మళ్ళీ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అని చూడండి ఒకసారి. ఓకే. బిఎన్బి కూడా అలాగే చేయండి. అంతే ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు దాన్ని, కిందకి లాగి రిఫ్రెష్ చేశారా? రిఫ్రెష్ ఓకే, రిఫ్రెష్ చేసినా అంతే రిఫ్రెష్ చేసినా వస్తున్నాయా? కూడా 738 ఉన్నాయి అందులో, ఇందులో ఉమ్, రిఫ్రెష్ చేసినా 710 వస్తుంది. అది ఈ ఒక్క ఓకే. వ్యాలెట్ ఈ ఓకే ఒక్కదానికే మేడం, తేడా వచ్చింది. ఒక పని చేయండి మేడం, ఇందులో రిసీవ్ అని టచ్ చేయండి, ఇది రిసీవ్ టచ్ చేయండి మేడం. హ్మ్. రిసీవ్ అని టచ్ చేశారా? ఇది కాంటాక్ట్ అడ్రస్ ఏముంది మేడం చూసారా? CBDF లాస్ట్ 2335 CBDF. సిబిటిఎఫ్. సేమ్ ఇప్పుడు మీరు అందులో కూడా కాంటాక్ట్ అడ్రస్ ఓపెన్ చేసి సేమ్ ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేయండి. పీడిఎఫ్ లేదు వచ్చింది, సార్, అక్కడే మేడం సేమ్ లేదు. సేమ్ ఉండదు మేడం, ఎందుకంటే మీరు వేరు. ఈ ఈ 12 కీవర్డ్స్ అనేది వేరే కొట్టారు. ఓకేనా, ఇది మీ వ్యాలెట్ కాదు అనుకుంటున్నాను నేనైతే. అవునవును అదేంటి? మేడం, మీరు పొరపాటు వినండి మేడం వినండి మేడం, అయిపోయింది ఆల్రెడీ. అక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ ఓపెన్ చేశారు, సేమ్ వ్యాలెట్ అన్నప్పుడు సేమ్ అడ్రస్ రావాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మాతోని లైవ్ బంద్ చేసి ఈ 12 పదాలను ఏదైతే వ్యాలెట్ ఇదే సేమ్ అనుకుంటున్నారో ఆ వ్యాలెట్ 12 పదాలు ఓపెన్ చేయండి. అదే టైంలో ఈ ఫోన్ లో కూడా ఈ వ్యాలెట్ పదాలు కూడా ఓపెన్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అది సేమా అప్పుడు కాదా. మీకు క్లారిటీ వచ్చేస్తుంది మేడం అప్పుడు. ఎందుకంటే నాకు అదే మీరు చెప్పినా కానీ నాకు అదే డౌట్ వచ్చింది అనమాట. అంటే మీరు ఏదైనా ఒక వర్డ్ చేంజ్ అయినా కానీ వేరే వాళ్ళది ఎవరిదైనా అదే సేమ్ వ్యాలెట్ ఉంటే కనుక మీకు వచ్చేసి ఉంటుంది అంతే. అబ్బో, ఇది ఎక్కడ గోల, మళ్ళీ ఎవరితో దెబ్బేసాం అనుకుంటారేమో. లేదు లేదు మేడం, అది నో ప్రాబ్లం, మీరు చూడండి. ఎందుకంటే మీరు సిబిడిఎఫ్ అదే కొద్దిగా 14559 డిఏఎఫ్ బిఈ5 ఉంది దానికి. ఇప్పుడు మా అది వెంకటేష్ సార్ డిఫరెన్స్ ఉంది టెక్నికల్ కదా సార్ మేడం. చూసారు కదా, టెక్నికల్ మాస్టర్ ఎట్లా మీకు చెప్పారు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే యాక్చువల్ అది నిన్ననే మీకు క్లియర్ చేద్దాం అనుకున్నాము, కానీ నిన్న కొద్దిగా నేను అనివార్య కారణంలో కొద్దిగా లేట్ వచ్చాను కదా. అవును. మీరు అనేసరికి గుర్తొచ్చేసి వెంటనే ఓపెన్ చేయమని చెప్పాను అనమాట. అయ్య రామ. ఓకే, నో అంటే ప్రాబ్లం మేడం, అది నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడికి మీరు మాత్రం కావాలనుకుంటే అలా మేడం, తగ్గిపోము. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు సేమ్ అయ్యే 12 కీవర్డ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు ఇందులో కొత్తగా కూడా ఇన్స్టాల్ చేసుకున్నారనుకో, ఆ వ్యాలెట్ కూడా ఇందులోకి వస్తుంది మీకు. ఓకేనా?
ఈ వ్యాలెట్ అనేది ఇలాగే ఉంటది, ఆ వ్యాలెట్ కూడా మీకు వస్తుంది, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నన్ను చూద్దాం. ఇంకోసారి చేయండి, అంటే లైవ్ లో వద్దు మేడం, సరే. లైవ్ ఆఫ్ చేసి ఒకసారి చేయండి, ఎందుకంటే 12 కీవర్డ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లైవ్ ఆఫ్ చేసి చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, నాగేష్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. నాగేష్ రెడ్డి సార్, బ్లూటూత్ కనెక్ట్ పన్నా. సార్ నమస్కారం సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ గుడ్ వెల్కమ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రంగయ్య సార్, వెల్కమ్ వెల్కమ్. సార్. సార్ నమస్కారం సార్. విషయం ఏంటంటే నా వ్యాలెట్ ఓపెన్ కావడం లేదు సార్. ఓకే, అంటే డియాప్ డియాప్ అని లోన్ వస్తుందా వస్తుంది. సార్? డియాప్ అవును లోన్ సార్, వస్తుందా? అవును సార్. అయితే మీరు ఏం 3 చేయాలంటే వ్యాలెట్. సార్, మనకి ట్రస్ట్ వ్యాలెట్ లో కదా మీకు ఆ ప్రాబ్లం వచ్చేది. అవును సార్. అయితే మీరు ఏం చేయాలంటే సార్, మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి సేఫ్ పాల్ అని ఇన్స్టాల్ చేసుకోండి. సేఫ్ పాల్ అని ఇన్స్టాల్ చేసుకున్నాక అక్కడ మీరు ఈ 12 కీవర్డ్స్ రాసి పెట్టుకున్నారా సార్? అవును, రాసి పెట్టుకున్నాను సార్. అప్పుడు మీరు అందులో ఏం చేస్తారంటే యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ అని చెప్పేసి అందులోకి వెళ్ళి ఈ 12 కీవర్డ్స్ ఇచ్చారంటే అప్పుడు అక్కడ ఓపెన్ అవుద్ది మీకు సేమ్ వ్యాలెట్. ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ అని సెర్చ్ చేస్తే మీకు స్టేకింగ్ వ్యాలెట్ ఓపెన్ అవుద్ది. టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ అని ఓపెన్ చేస్తే కానీ ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ అవుద్ది. అయితే వాస్తవంగా నాకు అవి అటు ఇటు అనేది చేయస్తలేదు సార్, అట్లా మిస్టేక్. 3 వ్యాలెట్లు ఉన్నాయి, ఒకటి కూడా చేయస్తలేదు. ఓకే, మీరు ఒక పని చేస్తారా, స్క్రీన్ షేర్ చేస్తారా, అది డౌన్లోడ్ చేస్తాను మీకు లైవ్ లో. శంకరయ్య సార్ డౌన్లోడ్ చేయించిండు, అది చూసిన నేను. మళ్ళా దానిలో ఇవి అన్ని పేస్ట్ చేయాలి కదా సార్, ఇవి 12 పదాలు రాయ. 12 కీవర్డ్స్ ఎక్కడ ఎంట్రీ చేయాలో మేము చూపిస్తాం, అక్కడ మీరు చేసుకుంటారా? అయితే చేసుకుంటాను సార్. అయితే మీరు ఏం చేస్తారంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, మీకు ఎక్కడ చేయాలని నేను చూపిస్తాను. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి అక్కడ మీరు 12 పదాలు ఓకే చేసుకొని అది చేసారనుకో మీకు ఓకే అయిపోద్ది. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళండి, సేఫ్ పాల్ ఓపెన్ చేయండి. అది ఓకే, ఓకే సార్. ఓకే, అది ఓకే సార్. అది మీరు ఏదో డమ్మీ వ్యాలెట్ ఏదో ఉన్నట్టుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే వ్యాలెట్ 1 అని చేస్తారా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. పైన వ్యాలెట్ 1 అని ఉంది కదా, ఉంది, దాన్ని టచ్ చేయండి ఒకసారి. చేశాను సార్. చేసారా? ఏమొచ్చింది? మాకైతే షో అవ్వట్లేదు. వ్యాలెట్ ఎఫ్జి అని వచ్చింది సార్. అవునవును, టచ్ చేశారు కదా, దాని కింద ఓకే యాడ్ వ్యాలెట్ అని వచ్చింది కదా సార్, దాన్ని టచ్ చేయండి. ఏంటి సార్? యాడ్ వ్యాలెట్ అని వచ్చింది కదా, దాన్ని టచ్ చేయండి. కింద యాడ్ వ్యాలెట్ అని వచ్చింది కదా సార్, ప్లస్ వచ్చి యాడ్ వ్యాలెట్ అని వచ్చింది. ఓకే, ఇది సెకండ్ వన్ యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్. సార్ పాస్వర్డ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది సార్? ఒక వర్డ్స్ అనేది టైప్ చేసి ఉందా పైన? ఉంది. ఏమైనా దాని దగ్గర ఒకసారి ట్యాప్ చేయండి ఒకసారి. అలా టచ్ చేశారంటే మీకు కీప్యాడ్ ఓపెన్ అవుద్ది. కీప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత మీ 12 కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మీరు ఇచ్చుకుంటా తర్వాత లాస్ట్ ఏంటంటే నెక్స్ట్ అని కొట్టండి సార్. ఇప్పుడు కాదు, లైవ్ లో కాదు సార్, లైవ్ లో కాదు, నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టారనుకో అప్పుడు వ్యాలెట్ అనేది క్రియేట్ అవుద్ది. అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ లైవ్ లోకి రండి, మీకు ఎలా చేయాలో నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మీరు చేసుకోండి అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు చేసుకున్నాక మళ్ళీ రండి సార్, రంగే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ వెల్కమ్. ఎస్ సార్, వెల్కమ్ సార్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఇంకా సార్ ఇంకొకటి కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు కొత్తగా ఒకసారి నాకు కాల్ చేసి డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు సార్. డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆ సార్కి ఎందుకు అలా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న మన వ్యాలెట్ ఉంటాయి కదా సార్, ఆ వ్యాలెట్ లో ఉన్న 12 కీవర్డ్స్
మన సేఫ్ కాల్లో వేసుకుంటే కనుక మనకి మళ్ళీ ఛార్జ్ పడుతుందని ఎవరు చెప్పారంట సార్కి. దాని మూలన సార్ అనేది అందులో ఇన్స్టాల్ చేసుకోలేదు, అంటే మళ్ళీ ఛార్జ్ పడుతుంది అని చెప్పేసి. సార్ అలాగే ఉండదు, మీ 12 కీవర్డ్స్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసినంత మాత్రం మీకేం ఛార్జ్ ఏం పడదని చెప్పాను సార్కి. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సార్ అలా అయితే నా 5 వ్యాలెట్లు 5 వ్యాలెట్ కూడా నేను చేసుకుంటాను సార్, నాకు ఒకసారి చెప్పారు ఇలాగ ఛార్జ్ పడుతుందని, అందుకని నేను చేసుకోవడం మానేశాను అన్నారు. అలాగే పడదు సార్ అవును మీకు సార్, అని అవును చెప్పేసి చెప్పాను సార్. ఛార్జ్ పడుతుంది మరి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకు ముందు కళ్యాణ్ మేనకి పడ్డది కదా ఛార్జ్, ఇందులో ఛార్జ్ మార్చుకుంటే పైసలు. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. అంటే ఆ సార్కి ఎవరు చెప్పారండి సార్ అలాగా, మీకు $1 $1.50 మీకు బిఎన్బి కట్ అవుద్ది అని చెప్పేసి చెప్పారండి సార్. అదే మరి ఆ సారు వేరే మెథడ్ గురించి ఏమని చెప్పింటారు, ఈసారి వేరేగా అనుకున్నారు. వెల్కమ్ మేడం, మీట్లో ఉన్నారు మేడం. అయితే మేడం ముందు అన్మ్యూట్ చేసుకుని రండి మేడం, మీ వాయిస్ అనేది రాదు. ఓకే సార్ మేడం, ఓకే కంటిన్యూ మేడం, కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే మేడం కనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 738. ఓకే మేడం, మీ డౌట్ క్లియర్ అయిందా మేడం? డౌట్ క్లియర్ అయింది. పాపం ఎవరిదో వ్యాలెట్ వచ్చేసి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఓకే మేడం, మీరు జెన్యున్ కాబట్టి మేడం నో మేడం ప్రాబ్లం, అది మేడం దొంగ రిమూవ్ మేడం చేసేసుకోండి, మేడం నో దొంగ ప్రాబ్లం. గారు మేడం ఎవరో దొంగతనం చేశారు. ఇప్పుడు అలాగే అనుకుంటారు కదా సార్. లేదు లేదు మేడం, మీరు జెన్యున్ పర్సన్ కాబట్టి మనం అలాంటి టచ్ కాబట్టి రిమూవ్ చేసేయచ్చు. అదే ఒకవేళ అన్నోన్ పర్సన్ కనుక అలా ఓపెన్ అవుద్ది ఎలా ఉంటదంటే మేడం, స్పాట్ లో 710 సారీ ఖాళీ చేసేసి మిగతా అన్ని కూడా ఖాళీ చేసేస్తారు అన్నమాట. సూపర్ మేడం, నిజంగా మేడం అదే డౌట్ అయితే క్లియర్ సార్. మేడం ఇది ఒక ఎక్స్పీరియన్స్ మేడం, అంటే చాలా రేర్ ఇలాగా తగలడం, కానీ అదే మీకు తగిలిందంటే చాలా గ్రేట్. కాదు, ఇప్పుడు తక్కువ వచ్చిందని బాధపడాలి, ఇంకో వ్యాలెట్ ఎక్స్ట్రా వచ్చిందని సంతోషపడాలి. అదే మేడం, అదే మేడం మేడం ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా మేడం? సార్ రాజేష్ సార్ పర్మిషన్ ఇస్తే ఇంకోటి కూడా చెక్ చేయొచ్చు. సార్ పర్మిషన్ ఇస్తారా? చెప్పండి, చేయండి. అంటే మరి మేడం ఇప్పుడు మీరు అది ఇన్స్టాల్ చేసింది సేఫ్ వాళ్ళనే కదా? లేదండి, ఇన్స్టాల్ ఏం చేయాలి, ట్రస్ట్ వ్యాలెట్ దాని నుంచి దీనికి మార్చాను అంతే. ట్రస్ట్ వ్యాలెట్ కే చేశారు అంతే కదా? ఓకే మేడం, ఒకవేళ సేఫ్ కాల్ చేసి ఉంటే గనక సార్ ఒకవేళ మరి ఎంత చేశారు ఏంటి అన్నది కూడా చెక్ చేసే ఛాన్స్ ఉండేది, కానీ ఓకే నో ప్రాబ్లం మేడం. ఒకవేళ హెవీ లీడర్ అయితే గనక తెలిసిపోద్ది కదా మేడం ఎంత వరకు చేశారు అని ఒక ఆత్రత ఉంటది కదా, దాని గురించి నేను అనేది. ఇందులో నేనే సార్ చేసేవాడిని. ఇది కాదు మేడం, ఇంతకు ముందు మీ వ్యాలెట్ కాకుండా 710 పీవీస్ మెటా ఉన్నాయి చూసారా, ఆ వ్యాలెట్ గురించి నేను మాట్లాడుతున్నాను. లేదు కాదు మేడం, ఆ వ్యాలెట్ వచ్చేసి మీది కాకపోతే మీరు ఎవరికైనా రిఫర్ చేసిన వాళ్ళది ఉంటది, లేకపోతే ఆ 12 keys మీకు దగ్గర ఎందుకు ఉన్నాయి? అవును కదా, సేమ్ టు సేమ్ ఏదో ఒక లెటర్ అటు ఇటు వచ్చింది తప్ప. అదే అట్లా సార్, అట్లా ఇవ్వడు. ఒక్క లెటర్స్ వల్ల మీకు అట్లా యాడ్ అవ్వదు. అది ఏంటంటే మీరు నిదానంగా అవును ఇది ఎవరిది అని చెప్పేసి అది చెక్ చేసుకుంటే మీకు దొరుకుతుంది. మీదే, మీ వాళ్ళదే, మీకు సంబంధించిందే, మీ వాళ్ళదే ఉంటది సార్. అంటే ఆల్రెడీ బుక్ లో మీరు రాసుకొని ఉంటారు కదా మేడం, ఒకసారి రీచెక్ చేసుకోండి ఒకసారి. సరే అండి, చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అదే ఒకవేళ మీ దానికి క్లారిటీ వచ్చిందంటే మీరు ఏం చేస్తారంటే మేడం, సేఫ్ కాల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుని అందులో మరి ఫార్మింగ్ అవి ఏమన్నా పెండింగ్ ఉన్నాయేమో చెక్ చేసుకుంటారు కానీ అప్పుడు. అది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే వెల్కమ్ మేడం, మీ డౌట్ అయితే క్లియర్ అయింది. ఓకే థ్యాంక్ యూ. అదే మేడం, ఎప్పుడైనా మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే సింపుల్ గా కాంటాక్ట్ అడ్రస్ చెక్ చేసుకోండి మేడం, అంతే. అంటే ఆ కాంటాక్ట్ అడ్రస్ సేమ్ ఉందా లేదా అన్నది అదొకటే చెక్ చేసుకోండి అంతే. సేమ్ ఉందా సేమ్ అంతే. ఇప్పుడు ఇందులో కాంటాక్ట్ అడ్రస్ అయినా కూడా ఇప్పుడు వేరేవి ఉన్న వ్యాలెట్స్ అన్ని వెతికితే సరిపోతుందిగా? సరిపోద్ది మేడం. సరే సార్, అదే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా సార్ వెల్కమ్. మన రాజేష్ మైసా సార్ బాగా బిజీ అయ్యారు సార్ అయితే ఈ మధ్య. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ మైసా సార్. అవునా, నేను
కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. వాళ్ళు ఉంటే చూడండి. ఎవరు లేరు సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. అయితే చాయ్ తాగుతున్నా, ఇంకా చాయ్ అయిపోలేదు కానీ అయితే ఇక్కడ ఓకే. ఏంటంటే మనం ఇక్కడ 200% అంటే ఎర్లీ బర్డ్ లో చేస్తే ఆ 200% మనకు వచ్చాయి కదా, అది ఎక్కడ అని చూద్దామని ఒకసారి. ఎస్ మేడం, ఎస్ సార్, అది చూద్దాం. ఎల్లుబడిది ఆల్రెడీ చేసి కంప్లీట్ అయిన వచ్చింది కదా, చూద్దాం. అదే మీరు కదా మరి. మీరు ఫస్ట్ రోజు చేశారు కదా సార్, అది ఓపెన్ చేయండి. అందుకే మరి నేను ఆ ఆలోచనతోనే మరి ఈ రోజు మరి మన ఆ మెంబర్స్ లెక్కనైతే వచ్చారు. మీ దగ్గర ఒక 5,000 కి అయిపోవాలి సార్, మరి 500 కి. అంతే అంటారా? ఓకే, చూద్దాం. మంచిగా నచ్చినాయి. ఇంకా చాలా సంతోషం వేసింది, ఎందుకంటే 2 రోజులలో 3 రోజులలో ఎన్నో వ్యాలెట్లు చేయడం జరిగింది మనం. చూడండి, నేను మర్చిపోయి మళ్ళీ స్క్రీన్ షాట్ అవుతుందా చూడండి. పీవీస్ మీద డాటా వ్యూ చేశాను. డాటా వస్తుంది, అదే దాని మూలన ఓపెన్ అవ్వదు అది. నేను టైప్ చేసినట్లా నేనే మర్చిపోయాను. అందరు వినండి సార్. టోకెన్ స్టేకింగ్ .io. సార్ ఇది ఏమవుతుందంటే, ఫేవరెట్స్ లో మీరు పీవీసీ మెట్ .io అని సేవ్ చేసి పెట్టుకున్నది ఏమవుతుందంటే డైరెక్ట్ టోకెన్ స్టేకింగ్ కే తీసుకెళ్తుంది. బెటర్ కదా, అది అర్థం చేసుకున్నది. అవును సార్, అదే నేను చూసాను. అన్ని అప్డేట్ అవుతున్నాయి సార్, మనమే అప్డేట్ అవ్వట్లేదు. రోబో వాడు మొత్తం అన్ని అప్డేట్ చేసుకుంటున్నాడు. అప్డేట్ మొన్న ఒక సార్ వీడియో చూసాను. రోబో చెప్పండి. ఈ రోజు కొన్ని స్క్రీన్ షాట్లు చూసాక కొద్దిగా హ్యాపీ, కొద్దిగా హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది కదా, చాలా చాలా హ్యాపీ. చాలా హ్యాపీ సార్. అంటే మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే, ఇక కొంతమంది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది వర్క్ అని అంటారు కదా. అందుకని చెప్పేసి నేను కూడా కొంచెము ఈ మధ్యన చెప్పడం తగ్గించాను అనమాట. అవును సార్. అట్లా కొద్దిగా మన వాళ్ళకు ఓసు రాని. సో నా ఓసు అనేది మన వాళ్ళకి 1% వస్తే నాకు 99% వస్తుంది ఓసు. అట్లా అన్నట్టు మన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు మాట్లాడితే నాకు పెద్ద హోష్ వస్తుంది అనమాట. ఓకే, అది ఓపెన్ చేసే ముందు ఇది కూడా చేసేస్తున్నాను, ఎందుకంటే మీరు ఖచ్చితంగా 105 ఉన్నాయి కదా అని. ఓకే, సో ఇప్పుడు మనం అది ఎక్కడ చూడాలా వెంకటేశ్వర్? ఎల్లుబడు మీరు ఫార్మింగ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఓకే, తర్వాత వెళ్ళండి సార్, కిందకి రిమూవ్ చేయండి. కిందకి ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్, ఇవన్నీ చూడండి సార్. 1, 2, 3, 4 కంప్లీట్ అయిపోయినాయి. అంటే మీకు ఇవన్నీ కూడా 200% కంప్లీట్ అయిపోయినాయి సార్. అది కాదు, ఇది 9 మార్చి మనం చూడాల్సింది ఆగస్టుది. మీకు ఈ అయితే కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇంకా ఆగస్ట్ అది మీకు కంప్లీట్ అవ్వలేదేమో చూడండి ఒకసారి. 9 మార్చి ఒకటి అయిపోయింది సార్. 4 ఇంకా ఆగస్ట్ 4 చూడండి, ఆగస్ట్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఆగస్ట్ 4, ఆగస్ట్ 8 కూడా కంప్లీట్ అయిపోయింది సార్ మీకు. చూడండి ఎన్నిసార్లు ఎన్ని కంప్లీట్ చూడు. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 కంప్లీట్ అవ్వడానికి ఓన్లీ 2% ఉంది బాకీ. 2% కాదు, 1%, 1.2% ఉంది అంతే బాకీ. యాక్చువల్లీ మీకు ఏంటంటే కింద కూడా మీకు మామూలు ఫార్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్, చూసారా? అవి చాలా అయిపోతున్నాయి నాకు తెలుసు, కానీ నేను ఎర్లీ బర్డ్ చూడాలని ఆలోచన, అందరికి చూపించాలని. అవును సార్. ఎర్లీ బర్డ్ ఆ రోజు చేసిన పర్సన్ ప్రతి ఒక్కళ్ళు కూడా అయిపోయింది సార్. చూడండి, 4వ తారీఖు నాడు చేసాం మనము. ఫస్టే చూడండి, 300 డైరెక్ట్ చేసి 600 బిజినెస్ తీసుకొచ్చాం కింద. ఈ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయి దాంట్లో. సార్ ఓకే సార్. రిఫర్ ఐడి మీద కూడా ఒక గీత పెట్టు. అంటే స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఆ రిఫర్ ఐడి మీద కూడా ఒక గీత పెట్టు, పూర్తి కనబడకుండా రిఫర్ ఐడి. సార్ అది రిమూవ్ చేసి
వన్ మినిట్ మనం సెషన్లోకి వెళ్దాం. ఎస్ సార్. టైం కూడా అయింది, ఆల్రెడీ సెషన్లోకి వచ్చాం కానీ నా ఛానల్ కూడా అయిపోయింది. ఓకే, ఎర్లీ బర్డ్ అయితే మరి చాలా బాగా మనకు అయిపోయింది. ఇట్స్ గ్రేట్ అనుకోవాలి దీన్ని, నాకు తెలిసి. సో ఊహించలేదు నేను కూడా ఇంత తొందరగా. మరి అంటే అది టైం అయిపోతే అచ్చుడే, అది రాకపోవడం అనేది ఉండదు, కానీ నేను అనుకోలేదు ఇంత ఫాస్ట్గా. నాగేశ్వర సార్ వచ్చారు చూడండి, సార్కి ఒకసారి మాట్లాడించండి నాగేశ్వర సార్. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నమస్తే సార్. వెల్కమ్ సార్. సార్ చిన్న విషయం సార్, ట్రస్ట్ వ్యాలెట్ లో ట్రాన్ కాయిన్స్ ఉన్నాయి సార్, అవి ఎట్లా అనేది. ఏం కాయిన్స్ ఉన్నాయి సార్? ట్రాన్ యూఎస్డి ట్రాన్. TRONEA అవునవును. వాటిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అవి BEP20 లోకి రావాలా, ఎలా చేయాలి? ఫస్ట్ గా మీరు ఏం చేయాలంటే, అది యాక్చువల్లీ బేసిక్ అనేది వేరే నెట్వర్క్. కానీ మీరు ఏం చేయాలి అంటే, మీకు బైనాన్స్ ఉందా? బైనాన్స్ లేదు సార్, యాడ్ చేయమంటారా? బైనాన్స్ యాడ్ చేసుడు కాదు, బైనాన్స్ లేదా? ఇప్పటివరకు బైనాన్స్ యూటిలైజ్ చేయలేదా? తెలియదు అంటే ట్రస్ట్ చేసాం, మీరు చెప్పారని మన పేపాల్ చేసాం. ఓకే ఓకే. ఇప్పుడు మీ దగ్గర TRX ఎంత ఉంది? TRX అంటే అది తెలియదు సార్. అంటే ఒకసారి మీరు ఇది పెట్టి చూపించగలుగుతారా? ఆ వ్యాలెట్ ఒక్క నిమిషం. సుబ్బారావు గారు సార్, ఒక్క నిమిషం సార్, ఆయన ఫోన్ చేసి పిలుస్తాను, ఒక్క నిమిషం. అలా కాదు, మీరు ఒక పని చేయండి. అచ్చా, మీకు ఐడియా, మీ వ్యాలెట్ మీకు ఐడియా లేదా? అంటే మా ఫ్రెండ్ సార్ ఆయన. పర్లేదు. ఆ సార్ దాంట్లో ఉన్నాయి, అందుకని చెప్పి మీరు అడగాలనుకుంటున్నారు, అంతేనా? అంటే గ్రూప్ లోకి వస్తారు డైలీ, బట్ అది మధ్యాహ్నం. మేము చెప్పమని అనట్లేదు సార్, దాని ఏముంది. కానీ ముందుగా మీరు అది ఇక్కడ TRX ఎంత ఉందనే వాల్యూ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. 0.232 ఉంది, అంటే దగ్గర 24 రూపాయలు ఉంది ఒక TRX. ఓకే, బట్ అంటే ఇది వితౌట్ ఛార్జ్ చెప్తున్నాను. ఛార్జ్ పడి మీరు కొంటే తగ్గుతుంది, అమ్మినా కూడా తగ్గే డబ్బులు వస్తాయి. ఈ ఒరిజినల్ చెప్తున్నాను ఇక్కడ, ఓకేనా? సో ఇలా ఎన్ని ఉన్నాయని మిమ్మల్ని అడిగారు. అంటే మీరు 20 రూపాయలు వేసుకోండి, ఒక దానికి 20 రూపాయలు ఉందనుకోండి ఇప్పుడు. బట్ ఇంకా ఎన్ని ఉన్నాయనేది మీరు చూసుకోండి, నో ప్రాబ్లం. దానికి నేను మీకు నా నెంబర్ ఉంటే కనుక మీకు సజెషన్ ఇస్తాను. ఇక్కడ మీరు చెప్పింది TRX USDT, ఇది అక్కడ నేను చెప్పేది అంటే అది దాని పేరు ఏంది, అది ఏదైనా కానీ TRX రేట్ ఎంత అని చెప్తున్నా. USDT గురించి చెప్పండి, రూపాయల్లో చెప్పాను మీకు. 19 రూపాయలు వేసుకోండి, రూపాయల్లో చెప్పాను. 19 రూపాయలు ఉందని చెప్పాను మీకు, అంతే. బట్ ఎన్ని ఉన్నాయని మీరు చూసుకోండి. చెప్పండి సార్. సార్ ఏంటంటే ట్రాన్ అంటున్నారు కదా, ట్రాన్ అన్నా TRX అన్నా ఒకటే సార్, నో ప్రాబ్లం. ఒకటే సార్, అది ఒకటే. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఒకవేళ అది ఇందులోకి పంపించుకోవాలన్నా గానీ దానికి నెట్వర్క్ అనేది ట్రాన్ కి సంబంధించిన నెట్వర్క్ ఉంటుంది సార్, ఓకేనా? ఉంటది, అవును. ఉంటేనే మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదంటే కనుక గ్యాస్ ఫీజు లాంటిదా లేకపోతే ఎట్లా? అవును సార్, కరెక్ట్, గ్యాస్ ఫీజు లాంటిది. అది పంపిస్తారా సార్? అదే మనకి BNB ఎలా గ్యాస్ ఫీజు, దానికి సంబంధించిన గ్యాస్ ఫీజు అది ఉంటుంది అన్నమాట. ఓకే, నో ప్రాబ్లం సార్. మీరు మళ్ళీ పర్సనల్ గా మీరు కాల్ చేయండి, నో ప్రాబ్లం. సార్ కు మాట్లాడదాం. ఓకే సార్, ఇప్పుడు కాల్ చేస్తాను సార్, 1 మినిట్. ఓకే సార్. సార్ సబ్జెక్ట్ అని కంటిన్యూ చేస్తారు. ఓకే, కంటిన్యూ సార్. రైట్ సార్. ఓకే. సో ఎనీవే, సో మనము అనుకోకుండానే ఇక్కడికి బైనాన్స్ వచ్చేసాం. ఇప్పుడు మీకు అందరికి కనబడుతుంది ఎర్లీ బోర్డ్ అనేది కంప్లీట్ అయిందనేది కూడా మరి ప్రతి ఒక్కరు చూశారు. సో బీ హ్యాపీ సార్. నేనైతే ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, అట్లా బయటకు వచ్చినాయి, రాలేవు, నాకు ఇదైంది, నాకు అదైంది, నాకు కాకుండా, సో నేను హ్యాపీయే సార్. ఏది ఏమైనా నేను హ్యాపీయే. థ్యాంక్ యూ PVC మేడం. ఎనీవే, కొంచెం విత్డ్రాల్లో తీసుకోలేకపోతున్నాం, బయటకు రాలేకపోతుంది, కరెక్టే, ఆన్ ది స్పాట్లో. బట్ ఇప్పుడు మీరు ఇక్కడ గొట్టిపల్లి సార్ వచ్చారా? మళ్ళీ వెల్కమ్ సార్. సార్ ఒకసారి ఇవ్వండి. సార్తో కొంచెం ఇంకొక తీసుకోండి సార్. మీరు ఇంకొక 10 నిమిషాలు అవుతాను నేను, ఎవరైనా ఉంటే కనుక తీసుకోండి సార్. ఓకే సార్.
ఓకే. సార్ మాట్లాడండి సార్. హ్యాండ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం కదా, మాట్లాడండి. కోటేశ్వర సార్ కొట్టిపాటి కోటేశ్వర సార్ మీకే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, రండి. వెల్కమ్ వెల్కమ్ సార్. ఇంకెవరైనా ఉంటే కూడా మీరు మాట్లాడచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రండి సార్, వెల్కమ్. కోటేశ్వర సార్ వెల్కమ్ సార్. ఇంకోటి మల్లేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ మల్లేష్ సార్. మల్లేశం సార్ వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. సార్ అది నాది ట్రస్ట్ వాలెట్ లో అది ఓపెన్ కాక ఈ రోజు సేఫ్ ఫాల్ లో అవి యాడ్ చేసుకున్నా సార్. వెరీ గుడ్. ఒక్కసారి అది అంతా ఓకే సెట్ చేసిన ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తా, చూస్తారా సార్? ఓకే చేస్తే ఏమవుతుందంటే సార్, ట్రస్ట్ వాలెట్ లో ఉన్న పీవీసీలు, ట్రస్ట్ వాలెట్ లో ఉన్న బిఎన్బి మీకు కనబడిందా లేదా? కనబడింది సార్. అంత ఓకే. అదే అది ఈటీహెచ్ అని బిఎన్బి అని ఒకసారి మళ్ళీ చూస్తే నాకు డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఇంకెవరికైనా చేస్తే కూడా నాకు క్లాస్ వస్తుంది. చేయండి సార్, స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఇది స్క్రీన్ షేర్ ఎవరిది వస్తుంది సార్? సార్ అవుతుంది. కంటిన్యూ సార్, కొంచెం కంటిన్యూ చేయండి. చెప్తారా? షార్ట్ కట్ చెప్పించండి, నేను స్క్రీన్ షేర్ ఆపుతాను. సార్ మీరు స్క్రీన్ షేర్ మీద అవుతుంది సార్, రాజ్ సార్ మీద అవుతుంది స్క్రీన్ షేర్. ఓకే, నేను ఆపాను. ఇంకా ఆగలేదు సార్. పోయింది. ఓకే సార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్ కానీ బ్లర్ వస్తుంది. నాకు కనబడుతుంది. ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తున్నాను. నాకు కనబడుతుంది, చేయండి. నాకు కనబడుతుంది సార్. ఓకే, చేయండి. SSRL1 ఒక్కసారి ఈసారి అయిపోయిన తర్వాత, మళ్ళీ సార్ అయిపోయిన తర్వాత మీరు SSRL1 మాట్లాడండి సార్. మళ్ళీ మీరు ఇది ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ టైం సార్ మీరు మాట్లాడాలా మళ్ళీ సార్. మీ దగ్గర ఏ డౌట్ ఉంది అని మాట్లాడుకుంటూ చేస్తే అది క్లియర్ అవుతుంది. పటపట క్లియర్ అవుతుంది. ఇప్పుడు టోకెన్ ఇది టోకెన్ స్టేకింగ్ ఓపెన్ అయ్యింది మీకు. అయింది సార్, అయింది. సో ఇందులో డౌట్ ఏంటి? డౌటా ఇందులో ఎందుకు వచ్చావు? అదే సేఫ్ ఫాల్ లో అవి మన పివిసి మెటల్ గానీ బిఎన్బి గానీ అది కరెక్ట్ ఉందా అని డౌట్ సార్. అది ఇప్పుడు మీరు లోపలికి వచ్చేసి సార్, పీవీసీ మెట్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓలోకి వచ్చారు. ఇందులో బిఎన్బి ఎందుకు కనబడుతుంది సార్ మీకు? బయట కనబడుతుంది, కానీ ఇందులో లోపల ఎందుకు కనబడుతుంది సార్? ఓకే సార్, అదే డౌట్ ఉండే. సో అది బయట విషయం, ఇది లోపలిది. ఓకే, లోపల ఏం డౌట్ లేదు కదా, బయట కావాలా? డౌట్ ఏం లేదు కదా. అలా అన్నప్పుడు మీరు ఏం చేయాలి? లాగౌట్ చేసి బయట చూపించండి నాకు. ఓకే సార్. ఎట్లా సార్, మీకు ఏం కావాలా అనేది మీకు పర్టికులర్ గా తెలియాలి. షార్ట్ కట్ లో పని అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకున్న డౌట్ ఏమో బయట, మీరేమో లోనికి వచ్చేసారు. అట్లా అనమాట. ఇప్పుడు ఇక్కడ అది బ్యాక్ వెళ్ళండి. అక్కడ ఎడం పక్కన బ్యాక్ ఉంటుంది చూడండి, అక్కడ బ్యాక్ వెళ్ళండి సార్. పైన ఎడం పక్కన, లేకపోతే ఇక్కడ ఇంటూ కొట్టండి సార్. అక్కడ ఇంటూ కుడి పక్కన ఇంటూ చూడండి. ఇప్పుడు వ్యాలెట్ రండి. కింద ఎడం పక్కన వ్యాలెట్ అని ఉంటుంది సార్. కింద ఎగ్దమ్ కింద వ్యాలెట్ అని క్లిక్ చేయండి. వచ్చింది సార్. నాకేం రాడా? ఓకే, మీకేమో ఇంకా ఓకే. చూడండి, ఇక్కడ మీ పీవీసీ మెటాలు 13,109 పీవీసీ మెటాలు మీకు ఉన్నాయి, అవునా? అవును సార్. బిఎన్బి $7 $8 సంబంధించిన బిఎన్బి అక్కడ ఉంది. ఓకే, ఇక ఇంకేం కావాలి సార్? ఇంకేం డౌట్ ఉంది అడగండి. ఇవి తీసేసుకోవాలా ఉంచుకోవాలా సార్? బీటీసీ ఈటీహెచ్ చూడండి, అది మన మనస్తత్వం ఏంటంటే, ఇవి మనకు ఎందుకు రిస్క్ అనిపిస్తుంది అంటే తీసేయాలా, అవిటితో మనకి ఏం పని లేదు, ఉండిపో అంటే ఉండిపోని. ఓకే సార్. అదే మీకు కావాల్సిన ఇది రెండు ఎదురుగా ఉన్నాయి సార్, పీవీసీ అండ్ బిఎన్బి. బస్ మీకు కావాల్సిన అవి రెండే కాదు సార్, అయిపోయి పర్లేదు సార్. సరే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు దాన్ని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
ఆ సార్ వచ్చారు సార్. చెప్పండి సార్, విషయం ఏంటి చెప్పండి. నమస్తే సార్. ఎస్ఎస్ఆర్ సార్ ఆర్ఎల్ సార్ మీరేనా? సుబ్బారెడ్డి సార్ మీరేనా? ఓకే ఓకే, మాట్లాడండి నమస్తే సార్. మాట్లాడండి సార్. నమస్తే సార్, సార్ చెప్పండి మీరు మాది చెప్పండి సార్. BEP 20లో స్క్రీన్ షేర్ చేస్తారా సార్? సార్ స్క్రీన్ షేర్ చేయండి, ఎవరి దగ్గర ఉండే వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి ఫాస్ట్ గా, తొందరగా అయిపోతుంది. స్క్రీన్ షేర్ చేయండి సార్. చేయండి. వెంకటేష్ సార్ ఒకసారి రండి. వెంకటేష్ సార్ మీకు కనబడుతుందా? చేయండి. ఓకే, నాకు కనబడుతుంది, బట్ వెంకటేష్ సార్ మీకు కనబడుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? నాకైతే సార్ అవుతుంది. అదిగోండి సార్. ఓకే, కనబడుతుంది కదా, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయంటే $48 అంటే $48. అది సార్ అది ఏంటి సార్? ఒకసారి బ్యాక్ రండి, ఒక్కసారి బ్యాక్ రండి. అది యూఎస్డిటీ ట్రాన్స్ యూఎస్డిటీ అనమాట, అవునా? ఓకే అవును ఓకే, సార్. ఇది ఓకే. సో మీకు దగ్గర దగ్గర $48 సంబంధించింది ఉంది అనమాట. అవును. ఓకే, ఓకే. దీన్ని మీరు ఏం చేయాలి? యూఎస్డిటీ BEP చేసుకోవాలి, అంతేనా సార్? BEP లోకి మార్చుకోవాలి, అది సార్ ఆయన. మార్చుకోవాలి. అట్లీస్ట్ ఇక్కడ మీ BEP దగ్గర 20. BNB కూడా లేదు. తర్వాత వచ్చేసి కొద్దిగా అంతా TRX ఉండాలి మీ దగ్గర. ఓకే, తీసుకుంటారు సార్ ఇప్పుడు మీరు చెప్తే. నాకు చెప్తే తీసుకుంటారా? బైనాన్స్ లేదు కదా మీ దగ్గర? ఇప్పుడు బైనాన్స్ ఉందా సార్? బైనస్ లేదు సార్. లేదు కదా, అందుకని చెప్పేసి ఏం చేయండి అంటే ఇప్పుడే బైనాన్స్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని KYC అవి చేయాలంటే ఒక 1 hour టైం పడుతుంది. అవును. డోంట్ వరీ, నా నెంబర్ ఉందా? ఏం సార్? నాది మొబైల్ నెంబర్ ఉందా సార్? నా వాట్సాప్ నెంబర్ ఉందా? లేదు సార్. ఒకసారి ఓకే, చెప్తే నేను చేస్తాను సార్. రాసుకోండి సార్. చెప్పండి. ఒక పని చేయండి, ఇది స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, ఎలా రాసుకోవాలని చెప్పేసి నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను నీకు. ఓకే, డన్ సార్. మీ దగ్గర ఏదో నాకు అర్థమైపోయింది, ఓకేనా? అవునవును సో ఇప్పుడు నేను సార్. చూపిస్తాను మీకు. చెప్పండి చెప్పండి. స్టాప్ చేయండి. సార్. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. సార్, ఓకే. ఇప్పుడు You మీరు can- ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. Yes. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. మైక్ ఆపుకోండి. ఓకే, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, వస్తుంది. ఓకే, సో మీరు ఇలాగే ఇక్కడ కాంటాక్ట్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇలాంటివి వస్తాయి మీకు. చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ 0 ఉంది కదా సార్? 0 మీద గట్టిగా పట్టుకుంటే, అంటే లాంగ్ ప్రెస్ అంటాం, గట్టిగా నొక్కి పట్టుకుంటే ప్లస్ వస్తుంది. ఇట్లా ప్లస్ వచ్చిన తర్వాత 96566015128 ఇలా రాసుకోవాలి సార్. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది తీసేసి చూడండి, మీ కీబోర్డ్ ఇలా వస్తుంది. ఇక్కడ నొక్కితే 0 వస్తుంది, కానీ ఆ 0ని తీసేయండి. ఆ 0 అనేది దాన్ని గట్టిగా పట్టుకోండి, ప్లస్ అవుతుంది 96566015128. నా పేరు ఇలా పేరు రాసుకుంటేనే, పేరు రాసుకొని అందులో వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టాలి. మళ్ళీ పేరు రాసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మీకు కనబడుతుంది నా పేరు. ఏమని రాసుకున్నారో? నా పేరు రాజేష్. మీకు అర్థమయ్యారా ఏమని రాసుకుంటారో రాసుకోండి. సంఖ్యలు వచ్చినాయి సార్. అంకెలు ఎన్ని లెక్క పెట్టకండి. అంకెలు 9 రాని, 1 రాని, 10 రాని, అవి కరెక్ట్ నెంబర్. ఓకే. అది కరెక్ట్ నెంబర్ సార్. ఎందుకంటే ఇక్కడ నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటే, అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను, అంటే ఇండియాలో లేను, నేను బయట దేశంలో ఉన్నాను కదా సార్. అందుకని చెప్పేసి అవునా సార్? కువైట్ సారా మీరు? ఏమంటారు సార్? కువైట్ లో అంటారు, మీరేనా? అవును సార్, నేను సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇంత టైం 5 minutes నుంచి మాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇలా 9 అంకెలు వస్తాయి. +965 అనేది ఈ కంట్రీ కోడ్. మిగతా 8 నెంబర్లు వచ్చేసి నా నెంబర్ అన్నమాట. అలా గ్యాప్ వచ్చింది కానీ 65 తర్వాత గ్యాప్ వచ్చింది. మీరు గ్యాప్ పెట్టుకోవద్దు, అవన్నీ ఏం పెట్టద్దు. మీరు డైరెక్ట్ గా ప్లస్ రాసి 96566015128 ఆ గ్యాప్ ఏం పెట్టద్దు. డైరెక్ట్ గా రాసుకొని 11 నెంబర్లు వచ్చాయని చెప్పి భయపడద్దు. ఓకే సార్? అది వివరం అడుగుతుంది అందుకని. అందుకే మీకు చెప్పాను కదా సార్. అందుకే మీకు కూడా నేను వివరంగా చెప్పడం అందుకే అనమాట. భయపడతారని చెప్పేసి కదా సార్. కొంతమంది ఏంటంటే అయ్యో ప్లస్ వచ్చిందని భయపడతారు కొంతమంది, లేకపోతే 11 నెంబర్లు ఉన్నాయి అంటారు. విషయం ఏంటనేది అందుకే నేను క్లారిటీ ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను మరి మ్యూట్ చేసుకోండి, నేను సెషన్లోకి వెళ్ళిపోతాను. సో డియర్ పార్ట్నర్స్,
సార్ సార్ కోటేశ్వర సార్ ఏదో మాట్లాడాలనుకున్నారు, ఇంకెవరైనా ఉన్నారా సార్ ఇక్కడ మన బ్రో అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఎస్ సార్, అనిల్ కుమార్ సార్, వెల్కమ్. చెప్పండి మేడం. అదే నాదే పొరపాటు అయింది. ఆ 710 ఉన్నది వేరే వ్యాలెట్ అనమాట. చెప్పండి కదా సార్, చెప్పండి కదా మేడం. అది మీకు నేమ్ చేంజ్ చేశాను. అంతే 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 ఈ నేమ్ దాటి పెట్టేసరికి అవును. ఆ నేమ్ ను బట్టేమో మీరు ఏమనుకున్నారంటే ఇది ఒకటి వ్యాలిడ్ కదా అనుకున్నారు అనమాట. అట్లా అవునవును. ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీ క్లారిటీ, ఎందుకంటే మీ క్లారిటీ ఇవ్వాలని నేను మొన్ననే ఆ రోజు చూసిన తర్వాత అనుకున్నాను, అంతే. నేనే చెప్పాలనుకున్నాను కదా సార్ మేడం. ఎనీవే, ఇంకా సార్ ఎన్ని లీడర్స్ ఎవరైనా చెప్పండి సార్. సార్ నాది ఒక నెంబర్ ఇచ్చాను సార్, ఇది పర్సనల్ మాట్లాడకూడదు. ఓకే. అది ట్రేడింగ్ కోసం గ్రూప్ లో ఇచ్చాను, అది యాడింగ్ కాలేదు సార్ నాది. ఓకే, నాకు పర్సనల్ గా మాట్లాడండి కదా సార్. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఇప్పుడు నెంబర్ చెప్పాను, అది మళ్ళీ నాతో మాట్లాడండి పర్సనల్ గా. వీడియో కాల్, అది వాట్సాప్ కాల్ ద్వారా చేయాలి సార్. అవును సార్, నేను మీకు ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను కనుక డైరెక్ట్ కాల్ చేశాను అనుకోండి, మొబైల్ మారేలేక పోయింది అందువల్ల. ఎందుకంటే సార్ నా మాట పూర్తిగా, మీరు నార్మల్ కాల్ చేస్తే నాకు వస్తుంది, కానీ మీకు ఏమవుతుంది అంటే సార్ 6 రూపాయలు 7 రూపాయలు దగ్గర కట్ అవుతుంది. అదే మీరు నా నెంబర్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా యాడ్ చేసుకొని మీరు వాట్సాప్ లో ఎన్ని మెసేజ్లు చేసినా ఎన్ని గంటలు మాట్లాడినా ఫ్రీ. అవును సార్, సరే సార్. నేను చెప్పాను సార్, యాడింగ్ కాలేదు అని అందుకోసం. పర్లేదు సార్, ఇప్పుడు నేను నెంబర్ తీసుకోను మీ దగ్గర, అందుకని చెప్పేసి మీరు నెంబర్ చెప్తాను. నేను అడిగితే యాడ్ కావాలని యాడ్ చేస్తే ఇవన్నీ మాట్లాడితే కుదరదు, అందుకని పర్సనల్ గా మెసేజ్ పెట్టండి అట్లా. అది వేరే ఇది వేరే అనమాట, అది వేరే మన ప్లాట్ఫామ్, ఇది వేరే ప్లాట్ఫామ్ కదా సార్, అందుకని చెప్తున్నాను. ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు పెద్దవారు, మీరు అట్లేం లేదు, మీరు ఎందుకు అడిగారని చెప్పి నేను అనట్లేదు. కాకపోతే పర్సనల్ గా నా నెంబర్ ఉంది కదా సార్, నా వాట్సాప్ నెంబర్ రాసుకున్నారు కదా మీరు? సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అందులోంచి రండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎనీవే డియర్ పార్ట్నర్స్, ఓకే, కమ్ టు ద పాయింట్. సో ఎవరు కానీ పీవీటీ గురించి సార్ ఎవరు వచ్చినట్టు? వెల్కమ్ సార్. లేదు సార్, నేనే సార్, నేనే. ఓకే సార్, కంటిన్యూ చేయండి అంటున్నాను. ఓకే సార్. సో డియర్ పార్ట్నర్స్, మనం ఇక్కడ అందరం అనుకుంటున్నాము పీవీసీ మీడియా గురించి చాలా చాలా డిలే అవుతుంది, చాలా వేస్ట్ టైమింగ్ పోతుంది. వెంకట సార్ ఒక్క నిమిషం మీరు ఓపెన్ పెట్టుకోండి. సరే సార్. ఇక్కడ ఒకటి చూడాలా, మీరు చెప్పాలా మీ సజెషన్. కానీ ఇక్కడ పేపే అనేది ఓపెన్ చేశాను. ఇది మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ 3 గీతలు క్లిక్ చేస్తాం, ఇక్కడ ఇన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి కదా. ఇది ఇన్ఫర్మ్ మీద సార్. ఓకే, ఇన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. నంబర్ 31 లో ఉంది. మార్కెట్ క్యాప్ ర్యాంక్ నెంబర్ 31, మార్కెట్ క్యాప్ వచ్చేసి 3.148, అంటే 3100 సారీ. ఓకే 3.14 బిలియన్ సార్. అది బిలియన్ అంటే 300 కోట్ల అన్నట్టు. ఇది ఓకే, 300 కోట్లే, మనమేమో 150 కోట్లు అంతే కదా సార్. ఓకే, సో ఇక్కడ ఫుల్ డిలీటెడ్ కూడా మొత్తం ఇచ్చేసాడు. దెన్ ఇంకొకటి వాల్యూమ్ వచ్చేసి 857.82 మిలియన్స్. దీన్ని మనం కన్సిడర్ ఎట్లా చేసుకోవాలా, 1 డేనా లేకపోతే ఇదేంటి? అది వాల్యూమ్ అని ఇచ్చారు సార్, అది మొత్తం మరి టోటల్ తర్వాత తెలుసుకుందాం, దాని తర్వాత చూద్దాం మనం. ఓకే, నో ప్రాబ్లం, లిమిట్. సో ఇక్కడ నేనేమంటానంటే, ఇది ఎప్పుడు వచ్చిందంటే మనం ఎట్లా అనుకోవాలా, ఆల్ టైమ్ లోని చూడొచ్చా ఎట్లా? ఇది ఎప్పుడు వచ్చింది ఇన్సైడ్ లోపలికి మైనస్ ఆల్ టైమ్ లో సార్, అది ఆల్ టైమ్ లో 2023 కాదు, మనము బైనాన్స్ లకి ఎప్పుడు వచ్చింది అనేది మనం చెక్ చేయొచ్చా ఇక్కడ? చెక్ చేయొచ్చు సార్. ఎక్కడది? అది మీరు 1 మంత్ క్యాండిల్ పెట్టుకోండి సార్. 1 మినిట్ సార్. ఓకే, క్యాండిల్స్ లోకి వెళ్ళండి. ఓకే, 1 మంత్. ఓకే, చూడండి సార్, లాస్ట్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ చూద్దాం. ఓకే, చూస్తే కూడా ఒకటి అంతే సార్. 2023 4వ నెల అన్నది అందులో ఇచ్చిన డేట్ ప్రకారం వచ్చింది సార్. అదే కరెక్ట్, అంటే 2023 4వ నెలలో వచ్చింది. అందరు నోట్ చేసుకోండి సార్, దీని పార్ట్నర్స్ అందరు కూడా నోట్ చేసుకోండి. ఇది నాకు కన్ఫ్యూజ్ ఉండే. ఇప్పుడు మీరు ఇంట్లో మొన్న ఒక రోజు ఓపెన్ చేశాను, అందరికి చూపించాను, అంటే ఎవరు అడగలేరు, నేనే చూపించాను అనుకున్నాను. కానీ నాకే ఇది మర్చిపోయాను, నేను 1 మంత్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మీరు ఒకసారి చెప్పారు కూడా ఇక్కడే, నేను మర్చిపోయాను అది, అందుకే మిమ్మల్ని అడిగాను. ఓకే, ఇప్పుడు మీరు మ్యూట్ చేసుకున్న పర్లేదు. సో మై పార్ట్నర్స్, నోట్ దిస్ పాయింట్. ఇది ఎప్పుడు వచ్చింది అంటే, అక్కడ
చూడండి ఇన్ఫోలో పోయి ఇక్కడ లోయెస్ట్ చూసినా కూడా అదే టైంలో వచ్చింది. 14వ తారీఖు 4వ నెల 2023లో వచ్చింది. అంటే ఇప్పుడు మనకు 14వ తారీఖు రావడానికి 14వ తారీఖు 4వ నెల రావడానికి ఓన్లీ 1 మంత్ పెండింగ్ ఉంది సార్. అంటే 2 సంవత్సరాలు అవుతుంది. అవునా సార్? 2 సంవత్సరాలు సరే అవుతుంది. సార్ 2 years కంప్లీట్ అయినట్టు. హైయెస్ట్ ఎంత పోయింది సార్ ఇది? చాలా అది తక్కువనే ఉంది కదా, హైయెస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది లెక్క ప్రకారం. అంటే సార్ అది ఉమ్. ఆల్ టైమ్ లో అంటే చాలా జీరోస్ చూడండి సార్, అది వావ్. చాలా ఉమ్. అక్కడి నుంచి పెరగడం, ఆ. హైయెస్ట్ పెరగడం కూడా బాగా పెరిగింది అనమాట ఇది. బాగా అంటే చాలా బాగా పెరిగినట్టే ఎస్ మళ్ళీ సార్, ఇప్పుడు ఇప్పుడు కూడా తక్కువలోనే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఎస్ సార్. 0.5 ఇప్పుడు సున్నా 5 తర్వాత 5 జీరోస్ సార్, 5 5 జీరోస్. చేస్తుంది. అంటే చూడండి 2 సంవత్సరాలు గడిచిన ఇప్పుడు దీన్ని ఎన్ని డిసెంబర్ అనుకోవాలా మనము? డిసెంబర్ చూడండి ఒకసారి. మైబీ 1 10 2 డిసెంబర్ 3 ఉండొచ్చు సార్. 1 2 3 4 5 6 7 8 9 సేమ్ మనదే 9 డిసెంబర్ సార్. ఇది 9 డిసెంబర్. 9 డిసెంబర్ కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు లో చూడండి ఇంకెక్కువగానే ఉంటది. కరెక్టే అవును, అట్లా కూడా నాకు ఉంది. తెలిసి ఓకే ఇది 18 డిసెంబర్ లో లేకపోతే ఎంత ఉంటుంది సార్ క్లారిటీ. 18 డిసెంబర్. ఓకే ఇట్స్ ఫైన్. సో సరే, నో ప్రాబ్లం. లీవ్ ఇట్ ఇక్కడ. అది అవసరం లేదు డిసెంబర్ ఎంత అనేది. బట్ చూడండి సార్, ఇక్కడ 2 సంవత్సరాలు అయినా కూడా వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు చూడండి ఈ రకంగా వాల్యూ ఉంది. అయితే ఒక రోజు ఏం చేశాను నేను మీ ఎదురుగా, మీరు లేరు ఆ రోజు వెంకటేష్ సార్, Yes, మన sir. వాళ్ళకి చూపించడానికి. సో Try మనకి చేశారు. ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ ఈ ట్రేడ్ ఏం చేశానంటే స్పోర్ట్ ట్రేడింగ్ చేశాను. ఇది కొంతవరకు మనకు సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పి మనం అనుకోవచ్చు అని ఇక్కడ జస్ట్ జనరల్ గా క్యాజువల్ గా ఈ రోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను అనమాట. Yes, sir. ఇక్కడ కూడా మనకు పేషెన్సీ కావాలి, టైం కావాలి, మనీ కావాలి. ఇక్కడ పీవీసీ మెటల్ కూడా ఇప్పుడు నుంచి వచ్చే వాళ్ళకి పేషెన్సీ అండ్ టైం అవసరం. సో Yes, ఇక్కడ sir. చూడండి ఎగ్జాంపుల్, వేరే కైండ్లు బైనాన్స్ వచ్చిన వాటిని కూడా మనం తీసుకుంటే ఒకరోజు నేను బై చేశాను సార్ ఇక్కడ. ఎందుకంటే $5 పెట్టి బై చేశాను నేను ఇక్కడ. కరెక్ట్ Yes, $5. sir. అంటే మీకు 0.94 సెన్స్ అనేది మీకు ప్రాఫిట్ కి వచ్చింది. ఆ 6.17 చూపిస్తుంది కదా ఇప్పుడు. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి పేపే రాసింది, దాని కింద ఇంకో ఆకుపచ్చ కలర్, తర్వాత 82,6,797 8,26,27,797 కాయిన్స్ వచ్చాయి. దాని కింద Yes, sir. చూడండి 6.17 ఉంది కదా. 6.17. Yes, sir. Yes, అంటే sir. 1.7 పెరిగింది డాలర్. $1.17 పెరిగింది మీరు పెరిగింది, బై సెన్స్ చేసిన పెరిగింది. దానికన్నా. ఎస్ ఇక్కడ అప్పుడు ఆ టైంలో ఇక్కడ 611 ఉండే సార్. ఇక్కడ 0.5 తర్వాత 611 ఉండే. ఓకే సార్. ఆ రోజున కొన్న రోజున మన పబ్లిక్ అంటే మన వాళ్ళు చూడడానికి బై చేశాను. నేను ఏదో లాభాలు తీసుకోవాలా లేకపోతే మీరు ఇది కొనుక్కొని పెట్టుకోండి అని చెప్పడానికి కాదు. ఆ రోజు కూడా చెప్పాను, నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు మీకు. బట్ ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా, అందరం కొద్దిగా సైలెన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది డల్ అయిపోతున్నారు. అందుకని పీవీసీ మెటలో అలా డల్ అవ్వకూడదని ఒక ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అలా డల్ అవ్వద్దు. బయట కూడా అలాగే ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎవరు డల్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి సార్, మీరు నేను $10 దాకా అమ్మను అని చెప్పాను. ఇప్పుడు ఇది ఏ రోజు కొన్నాను ఎక్కడ చూడొచ్చు సార్, మనం చూడొచ్చా? చూడొచ్చు సార్. ఎక్కడ సార్? మీరు అక్కడ హిస్టరీ టచ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఉంది హోల్డింగ్స్ కదా. రైట్ సైడ్ హిస్టరీ. రైట్ కూడా ఉంది. దీంట్లో ఆర్డర్ హిస్టరీ, ట్రేడ్ హిస్టరీ చూడండి. ట్రేడ్ హిస్టరీ, రైట్. ట్రేడ్ హిస్టరీలో ఇక్కడ టైమింగ్ ఉన్నట్టు సార్, 1 వీక్ ఉన్నట్టున్నది. దీన్ని మనము 1 మంత్ పెడదాం సార్. 6 months పెట్టినా ఓకే, 1 month పెట్టినా ఓకే చలో 1 మంత్ పెట్టాను, అయినా వచ్చేసింది. చూడండి సార్, ఇక్కడ డియర్ పార్ట్నర్స్ మీరు అందరు చూడండి, 11 తారీఖు నాడు కొన్నాను ఇది. 3వ నెల. అంటే ఈ నెలలో 11వ తారీఖు మీరు బై చేశారు. ఎస్ ఇదే నెల అందరు ముంగట కొన్నాను నేను. అందరు ముంగటని బై చేసి చూడండి 612కు బై అయింది. చూడండి అక్కడ ప్రైస్ ఆ రోజు బై అయింది ఏంటంటే 612కు బై అయింది. చూపిస్తున్నారు కదా. బిఎన్బి కూడా ఎంత ఫీజు కట్ అవుతుంది అని కూడా చూపిస్తుంది మనకు. తర్వాత టోటల్ యూఎస్డిటీ 5.06 బై అయింది సార్. 5.06. పార్ట్నర్స్ అందరూ వినండి, మీ అందరికి అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఇక్కడ 5.06 బై అయింది అంటే $5.06 అది. ఇప్పుడు ప్రైస్ దీన్ని అమ్మేస్తే నాకు ఎంత వస్తుందంటే 6.17 వస్తుంది నాకు. అంటే అంత ఓంగా $1 అయితే వస్తుంది నాకు. ఎగ్జాంపుల్ $1 ప్రాఫిట్ అయితే ఉంటది.
$1 అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో మీకు ఉమ్, చెప్పేది ఏంటంటే నేను దీన్ని కొనుక్కోమని చెప్పట్లేదు, నేను చెప్పేది ప్రమోట్ కాదు. సో మన దగ్గర ఏంటంటే పీవీసీలో కూడా ఆ రోజు కూడా చెప్పాను నేను 612 ఇక్కడ అన్ని జీరోల తర్వాత 612 అప్పుడు బై అయింది సార్. ఈ రోజున $5 చూపిస్తుంది. రేపు పొద్దున ఒకవేళ 300 అయింది అనుకో, ఏంది అంత తగ్గిపోయింది అనుకో, నాకు ఇక్కడ $2.5 చూపిస్తుంది. అది కూడా చెప్పాను నేను. అవును సార్, బట్ అవును నా సార్. ఆలోచన ఏంటంటే, నా ఆలోచన ఏం చెప్పాను మీకు, నేను అది $10 అయ్యేదాకా నేను ఇదే ప్లాట్ఫామ్ లో అమ్మను అని చెప్పాను. ఎందుకంటే మీ అందరికీ తెలియాలి పేషెన్సీ, వేరే కాడ కూడా మనం పేషెన్స్ లో ఉన్నాం అని చెప్తున్నాను మీకు. వేరే కాడ కూడా సార్ ఇంతకంటే ఎక్కువ పేషెన్స్ కూడా ఉన్నాయి. సో తొందరపడితే మనీ అనేది పోతుంది. అంటే మాకు జరిగిన విషయాలు మీకు చెప్తున్నాం, మీతో షేర్ చేసుకుంటున్నాం. అట్లా అని చెప్పేసి మీరు పీవీసీనే తీసుకోండి ఇంకోటి ముట్టకూడదు అని కూడా మేము చెప్పట్లేదు. యాజ్ యువర్ విష్, మీరు అందరూ అర్థం చేసుకోవాలా. నేను చెప్పేది ఏంటంటే ఎస్, మేము ఇప్పుడు కూడా చెప్తాం ద పీవీసీ మెటల్ ఇస్ బెటర్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మాకైతే డౌట్ లేదు. బట్ నేను మీరందరూ ఇలా డల్ అవుతున్నారన్న ఉద్దేశంతో అన్ని అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొకడ ఉంటే ఎలా ఉంటుంది, ఇంకొకడ ఉంటే ఎలా ఉంటుంది, ఇంకొకడికి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ ఈ రోజున $5 చేస్తే సార్ మనం ఎప్పుడు కొన్నాం 11 తారీఖు నాడు. ఈ రోజు ఎంత తారీఖు సార్? ఐ థింక్ ఈ రోజు 20 సార్. 20. అంటే దగ్గర మనము సార్ 9-10 రోజులు ఆగా, చలో 10 రోజులు తీసుకున్నాం. 10 రోజులకి $1 ఇంక్రీజ్ అయింది. 10 రోజులకు $1 ఇంక్రీజ్ అయింది. కానీ ఇంక్రీజ్ అయింది కనుక ఈ రోజు ఇంక్రీజ్ అని అనుకుంటున్నాం. కానీ మీకు ఏం చెప్పాను సార్, ఇక్కడ ఒకవేళ ఇది 754 అయింది, అది 300కు 200కు కూడా పడిపోతుంది సార్. ఇందాక చూపించాను మీకు లోయెస్ట్ చూద్దాం అక్కడ ఒకసారి. డౌన్ అవుతే కానీ డౌన్ లో వస్తుంది. డౌన్ అయిపోతుంది మొత్తం సార్. ఇక్కడ లోయెస్ట్ కూడా చూద్దాం. అది ఇక్కడ నుండి ఇన్ఫోలో పోతే ఎన్ని సున్నాలు వచ్చినా చూడండి సార్, లెక్కలేని సున్నాలు వచ్చినాయి. కింది చూడండి, లాస్ట్ చూడండి సార్. మీరు అసలు మీరు కౌంట్ చేయలేరు. నాకు అడిగితే కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 చూసారా సార్? ఫస్ట్ ఉన్నారు 10 సార్. 0 అంటే పాయింట్ సార్, అంటే సార్ దీన్ని బట్టి ఒకవేళ అక్కడ వరకు వెళ్ళిపోతే కనుక మీది $1 కూడా ఉంటుంది సార్. ఉండదు. $1/2 అంతకన్నా ఇంకా తక్కువ కూడా ఉంటుంది, ఇంకా తక్కువ ఎస్ సార్, అయిపోతుంది. సో ఎస్ సార్. అంటే ఇలా ఉంటది సార్. ఇప్పుడు మనం కూడా పీవీసీ మెటాని ఇప్పుడు మీ ఎదురుగానే మళ్ళీ కొంచెం పెరిగింది సార్. 6.17 ఉండే 6.23 అయింది. అయితే ఎస్ ఇక్కడ మనము ఆలోచిస్తున్నాం ఏంటంటే, ఎందుకు బాధపడుతున్నాం అంటే మన బాధలో అర్థం కూడా ఉంది, లేదని నేను అనట్లేదు. మేము కూడా సార్ 9, 10 ఉన్నప్పుడు కూడా 14, 15, 16, 17, 18, 20 అవుతుంది, 50 అవుతుంది అని కొనుక్కున్నాం. కానీ ఏం చేద్దాం సార్, తగ్గింది కనుక ఇప్పుడు మన డాలర్ విలువ తగ్గిపోయింది, పైసలు తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే సార్, తగ్గిపోతుంది. సో నేనేమంటున్నా, మనందరం ఒక పని చేద్దాం. చలో అప్పుడు కొన్నాము, ఓకే, అది తగ్గిపోయింది, ఓకే, అవన్నీ అయిపోయినాయి. మరి అలా సార్ అయిపోయింది వాయిస్ అని రావట్లేదు చెప్పేసి సార్. పక్కకు తప్పుకుందామా? అది కూడా మన ఇష్టమే. నా సజెషన్ ఏంటంటే, నేను మీ అందరికి చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ రోజున ₹1, ₹1, 10 పైసలు, ₹1, 20 పైసలు ఉంది. నీకు నమ్మకం ఉంటే దెన్ పైసలు ఉంటాయి. ఇంకో కొంత ఓ ₹10,000, ₹20,000, ₹30,000, లేదా పైసలు బాగుంటే 50, 1,00,000, 2,00,000, 3,00,000 అలా కొనుక్కొని పెట్టుకోండి అనే నా ఆలోచన సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవు. ఇది ఆ రోజు నేను కొన్న రోజు అది నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, పెరుగుతుందని చెప్పి నాకు తెలుసు. ఇక్కడ మీ ఎదురుగా నేను చూపించడానికి $100 పెట్టి కొనొచ్చు. ఆ రోజు మీకు డాలర్లు నా దగ్గర $918 ఉన్నాయి, మీకు చూపించాను. బట్ నేను కొనలే అంతగానం. అంటే అది ఎట్లుంటుంది అంటే సార్, విశ్వాసం, నమ్మకం మీద నడుస్తుంది సార్, నమ్మకం మీద నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ సార్ $10 తీసుకుంటే ఎంత అవుతుండే? సార్ ఒకవేళ మీరు $12. సార్ అదే ఉమ్, మీరు ఒకవేళ ఉమ్, $500 పెట్టి బై చేసి ఉంటే కనుక ఈ రోజు ఉమ్, నేను ఉమ్. $100 ప్రాఫిట్ అనేది అక్కడ చూపించేదాన్ని. చూసారా సార్, ఎంత 11 రోజులకి. బట్ నా దగ్గర లేవా? ఉన్నాయి. మరి $918 ఉన్నాయి, నేను 500 పెట్టి తీసుకోలే. అట్లనే ఉంటుంది సార్. ఇది క్రిప్టో అనేది క్రిప్టోలో మనకు అలాగే ఉంటది. బీ పేషెన్సీ. ఇప్పుడు పెరిగింది కనుక ఇలా అనుకుంటున్నాము. ఇదే సార్ వెంకటేష్ సార్ ఏమంటారు, ఆ రోజు 500 కొడితే సార్ ఎందుకు తీసుకున్నారు సార్ అది, అంటే ఎగ్జాంపుల్ సార్ మిమ్మల్ని ఎస్ ఏదో సార్, ఎస్ ఏదో సార్. అనాలని కాదు, ఎందుకు లేదు తీసుకున్నారు సార్ కరెక్టే సార్ అంటుండే. అది. అట్లా అనమాట. సార్ అంటుండే ఎందుకు తీసుకున్నారు సార్ మీరు అంతగానో ఎందుకు పెట్టారు, కొంచెం తక్కువ పెట్టి తీసుకుని అంటాడు. అంటే క్రిప్టో అనేది అలాగే ఉంటుంది సార్. ప్రమోట్ చేస్తే ఒక బాధ, ప్రమోట్ చేయకపోతే ఒక బాధ. అందుకే నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. మీతోని కొన్ని మాటలు కూడా, అంటే వేరే వాళ్ళు నన్ను డైరెక్ట్ అలా అనకండి సార్, మాకు బాధ కలుగుతుంది, ఉంటుందో పోతుందో అనిపిస్తుంది సార్ మీరు అట్లా మాట్లాడితే, డిపెండ్ ఆన్ యూ, నీ మనీ, నువ్వు నమ్ము అని చెప్పి నేను ఇలా చెప్పుకుంటూ వచ్చాను కదా మిమ్మల్ని.
అవును సార్, సరే నేను సార్. చెప్పాలి లేదు సార్, అప్పట్లో చా- చెప్తే కొంతమంది నన్ను చాలా మంది సార్ చాలా మంది భయపడ్డారు. మేము రిక్వెస్ట్ కూడా చేసాం మీతో. సార్ మీరు మరి అలా అలా భయపడద్దు, మాట్లాడేటప్పటికి చాలా మంది భయపడ్డారు. భయపడుతున్నారు. అది మీరు భయపడద్దు సార్. నేను అన్ని విధాలుగా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. దాన్ని మీరు, నేను ఏది మాట్లాడితే పాజిటివ్ గా తీసుకోని నెగిటివ్ గా తీసుకోవద్దు సార్. నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంత క్లారిటీ మీకు ఎందుకు ఇస్తున్నాను, ఇంత ఇంత స్థిరంగా మాట్లాడుతూ ఇంత క్లారిటీ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఓవరాల్ గా మీరు అర్థం చేసుకుంటే నేను ఏం చేయాలా, నేను ఎవరు, నేను ఏంటి అంటే, నేనంటే నన్ను కాదు సార్, మీరు ఎవరికి వారు నేనేంటి, నేనేం చేయాలనేది మీకు అర్థమవుతుంది. ముందుగా ఏం అంటాం కదా సార్, మనం వింటుంటాం నేనెవరు ముందుగా తెలుసుకోవాలి, మనం ఎవరం అంటే, ఎస్ సార్. మీకు నేనెవరు కానీ మాట్లాడే ఎవరికి వారు, నేనెవరు, నేను ఎందుకు పని చేస్తున్నాను, నేను ఎందుకు భూమిపైకి వచ్చాను, నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి, నేను చేయాల్సింది ఏంటి. ఎక్కడైనా అంతే సార్, డ్యూటీలో కూడా అంతే. డ్యూటీ అంటే ఏంటి, మనము అదే జాబ్కి వెళ్తాం కదా, అక్కడ కూడా అంతే. నేనేం చేయాలి, నేనేంటి అనేది ఉంటుంది. సో ఓవరాల్ గా డ్యూటీకి వెళ్ళినా కూడా కొన్ని రోజులు కొత్తగా ఉంటుంది, ఆ తర్వాత పాత పడిపోతావు. ఇప్పుడు నేనేం చేయాలి, నాదేంటి, నేనేంటి అనేది తెలుసుకుంటావు. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా క్రిప్టో, దిస్ ద క్రిప్టో. సో ఊరికే పీవీసీ మీడియా మీద మనం బ్లేమ్ చేసి అది కరెక్ట్ కాదు, ఇంకా అది వేస్ట్, అట్లా ఇట్లా అనుకుంటూ పోతే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉండి ఇంకా ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలా. ఒకవేళ నీకు అనిపించింది పీవీసీ మీడియా రాంగ్ స్టెప్ వేసాను, దెన్ యూ కెన్ టేక్ న్యూ వే, కొత్త దారి వెతకండి. మీకు అనిపిస్తే మీది మీకు అలా ఒకసారి నేనేం చేశాను, ఏం తప్పు చేశాను, నిజంగా నేను పీవీసీలో తప్పు చేశానా, నిజంగా మరి అది ఇక నాకు మొత్తం నేను అంటే నీ మనస్సు దాని మీద విశ్వాసం మొత్తం కోల్పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా, టేక్ అనదర్ వే, టేక్ అనదర్ వే. ఇక్కడ ఎంత ఎంత కష్టపడుతుంది సార్ పార్ట్నర్స్ ఈ మధ్య, అంటే కొద్దిగా మాట్లాడతలేరు కానీ పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇలా ఉంటుంది అలా ఉండాలి అని చేసుకుంటున్నారు కదా సార్. అందులో నుంచి మీరు టేక్ అవే, మీరేం తీసుకుంటారో తీసుకోండి, మంచి తీసుకోండి, అందులోంచి ఆ విన్న దాంట్లోంచి టేక్ అవే. అన్ని తీసుకున్నాం అనుకోండి మైండ్ ఖరాబ్ అయిపోతుంది, అన్ని తీసుకుంటే మైండ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఏంటంటే ఏదో ఏదో విన్నాను నేను అక్కడ, హంస సంథింగ్ అనుకుంటా, హంసనా లేకపోతే ఇంకేంటో తెలుసు సార్. మీరు పాలు నీళ్లు కలిపి దానికి పెడితేనట ఓన్లీ పాలు తాగి నీళ్ళు వదిలేస్తారంట. ఇట్స్ పాసిబుల్ వాళ్ళకి అట్లా. అంటే ఇక్కడ మనం మీటింగ్ వస్తున్నాము, సో నీకేం కావాలా అది తీసుకో, నీకు ఏం కావాలా మాత్రం అది తీసుకో, ఇట్స్ ద బెస్ట్. సో వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని మనము బ్లేమ్ చేసేదానికన్నా, అంటే లేకపోతే అనవసరంగా మన మనసును ఖరాబ్ చేసుకున్నట్టే తప్ప వాళ్ళకి ఏం అవ్వదు. పార్ట్నర్స్ పీవీసీ మీట మీరు డోంట్ వరీ, మీరు పీవీసీ మీట గురించి భయపడ పని లేదు. ఓకే, సో ఇక్కడ అందుకని చెప్పేసి మీ దగ్గర మనీ ఉంటే బై చేసుకోండి అంతే సార్ That's గుడ్ it. సార్. Yes, సార్ sir. రైట్ సార్. చెప్పండి. ఇంకోటి ఈ రోజు ఒకటి మీరు న్యూ కాయిన్స్ లోకి ఒకసారి వెళ్తాను, సార్, ఒక్క ఫినాన్స్ లో నిమిషం. ఉన్నారు కదా. ఎస్ వెళ్తాను. చూడండి, ఇక్కడ మనము నేను ఎంత కొన్నానో అదంతా ఇక్కడ బయటకి లోనికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ మీరు కూడా గ్రహించారు సార్. ఇక్కడ చూడండి ఒకసారి, యావరేజ్ కాస్ట్ వచ్చేసి 0.612, అంటే మనం కొన్నాము, ఇప్పుడు ప్రెజెంట్ ఇంత అయిందని ఇక్కడ రైట్ సైడ్ లో చూపిస్తుందిగా, అదే డైలీ Last ప్యానెల్ లో Friday. మీకు చూపిస్తుంది. 752 అని అది చూపిస్తుంది. ప్లస్ వచ్చేసి 1 అంటే మనం కొన్నదానికి ప్లస్ 1.07% ఇంక్రీజ్ అయిందని కూడా చూపిస్తుంది, అంతే కదా సార్? అవును సార్, అవును సార్. ఓకే, సో అంటే ఈ విధంగా మీరు కూడా మనము యావరేజ్ కాస్ట్ అనేది 0.12 కాడ మీరు కొన్నారు. ఇక్కడ లాస్ట్ ప్రైజ్ ఏమో, లేటెస్ట్ ప్రైజ్ ఏమో 751, 752 ఇక్కడ పెరిగే కొద్దీ అలా ఉంటుంది. అలా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంది సార్. సో ప్రతి ఒక్కరు బీ పేషెన్సీ, మీరు అలా డల్ అవ్వద్దు. ఎవరు అలా డల్ అయితే సో మనం ముందుకు వెళ్ళలేకపోతాం సార్. అందుకని చెప్పేసి బీ హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, మన టైం అయింది. ఇప్పుడు ఇక మీరు చెప్పండి సార్, ఇక న్యూ కాయిన్లోకి వెళ్ళండి సార్. ఒకసారి 1 న్యూ minute. కాయిన్ లోకి వెళ్ళండి సార్. అందులో ఇప్పుడు మనకి యూఎస్డిడి ఉంది కదా సార్, అలాగా అది XUSDD అని రిలీజ్ చేశారు చూడండి సార్. అది ఇది కూడా $1 ప్రైజ్, ఇది కూడా మరి ఏంటంటే $1 కాదు సార్, కొద్దిగా ఫస్ట్ ఎక్కువతో అయింది, నిన్న డౌన్ అయింది కూడా. అంటే మీరు 15 minutes లో పెట్టి చూస్తే మీకు దాన్ని చూద్దరు కానీ క్యాండిల్స్
ఓ ఓహో చూడండి సార్ ఎలా ఉందో చూడండి సార్ సార్ ఇది ఒక ఇది కూడా స్టెబిలిటీ కైన్ అంటారా మరి? ఇప్పుడు స్టెబిలిటీగా ఉండబోతుందా ఏంటిది? అంతే అంతే కదా సార్, దానికి అర్థం అదే కదా, ఇంకా ఇది స్టెబిలిటీ అర్థం ఎక్కువ అదే సార్. అంటే. అదే స్టెబిలిటీ కైనా సార్. సో నేను ఇది వాళ్ళు అదే లిస్ట్ అవుట్ చేయడం కూడా అంతేతో లిస్ట్ అవుట్ చేశారు, అక్కడక్కడే నడుస్తుంది, ఇంకా సెన్స్ లోనే ఉంటది అన్నమాట. అంతే అంతే ఇక ఈ సెన్స్ లోనే కిందికి మీదికి ఇలా అవుతుంది. Yes, sir. అచ్చా ఎవరు ఇది మనకు ఎవరు ఇది అంటే ఏమన్నా దీని గురించి రాసింది చదివారా మీరు? ఆహా లేదు సార్, చదవలేదు. ఇన్ఫో ఒకసారి టచ్ చేయండి, ఎంత ఉందో చూద్దాం. చేస్తా. ఓకే ఇన్ఫో చూద్దాం. సో ఓకే ఇన్ఫో సార్, చూడండి ఇక్కడ మార్కెట్ 634 ర్యాంక్ ఉంది. మార్కెట్ క్యాపిటల్ ఏమో 35.42 మిలియన్ ఉంది. ఓకే, వాల్యూమ్ 5.42 మిలియన్ ఉంది. ఇది టోటల్ సప్లై చూడండి సార్, చాలా తక్కువ శాతమే, 35.42 మిలియన్. అంతే ఇస్తున్నాడు. అవును అంటే $1 కెపాసిటీతో మార్కెట్ క్యాప్ లో ఉంది చూడండి, సేమ్ అంతే ఉంది. ఆల్ టైమ్ హై కూడా సేమ్ ఇక్కడ సేమ్ ఉన్నట్టే. అది కూడా మరి డే టైం వచ్చేసి 3/2 అంటే ఫిబ్రవరి ఇస్తుంది. అంటే అది మార్కెట్ లోకి వచ్చిన ప్రైస్ ఏమో. వాల్యూమ్ అనేది చూడండి సార్, 5.42 మిలియన్. రైట్ వాల్యూమ్ అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు వాల్యూమ్ అన్నది అంత జరిగింది అనమాట. ఓకే టోటల్ వాల్యూమ్ అనమాట. ఓకే అర్థమైంది. టోటల్ వాల్యూమ్ టోటల్ అదే ఇంతగా మనం దాని కూడా కన్ఫ్యూజ్ అయ్యాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది. రైట్ చూసారా? ఒక్కసారి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే తెలియని విషయం నాకు తెలియదు అని చెప్తే మనము ఇంకొకరికి ఏమవుతుంది అంటే ఆ సార్కి నేను ఇలా చెప్పాలా లేకపోతే ఇంకేంటి అనేది మీ మైండ్ లో బయటకు వస్తుంది. అట్లా ఏదైనా అంతే సార్, ఏదైనా కూడా అంతే. ఓకే, సో ఎనీవే మంచి విషయాలు అయితే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో 24 hours క్యాండిల్ ఇక్కడ క్లారిటీగా చూడండి. 5x24 లార్జెస్ట్ ఇన్ఫ్లో XUSDT. 5 days లార్జ్ ఇన్ఫ్లో అనేది ఎలా ఉందనేది ఈ క్యాండిల్ చూడండి, ఎలా ఉందో చూడండి, బాడీ ఎలా ఉందో. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ మనీ ఫ్లోలో క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా మస్తు కనబడుతుంది. ఓకేనా? స్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది అనమాట. స్ట్రక్చర్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నాడు. స్క్వేర్ లా కనుక ఒకసారి చేస్తే ఎలా ఉంది అంటే హౌ టు డూ ఫీల్ అబౌట్ XUSDT అనేది ఇక్కడ మనం చూస్తే 593. అంటే నాతో పాటు నేను కూడా బుల్లిష్ అంటాను, చూద్దాం. ఎస్, సో నేను కూడా అంటే 65% వచ్చేసి బుల్లిష్ అని చెప్తుంది. 35% అంటే ఇది పబ్లిక్ ఒక ఇంటెన్షన్ తీసుకుంటారు వాళ్ళు, అంతే. అందుకని చెప్పేసి 594 అని వచ్చేసింది. సో ఇంకేం రాస్తారు ఇక్కడ చూడండి సార్. మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నాం అంటే మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు చూసుకుంటారు అని చూపిస్తున్నాం సార్. 2 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుందో అప్పుడు ఇంకొక 3 నిమిషాలు తీసుకున్న సెషన్ని. ఓకే, అక్కడ చూడొచ్చు మనము. అంటే దీనికి సంబంధించిన వివరాలు ఇవన్నీ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది ఓన్లీ మనం ఇక్కడ XUSDT గురించే ఇదంతా వాళ్ళు రాసింది ఏంటిది ఏం కథ అనేది మనం ఇక్కడ పబ్లిక్ ఎనాలజిస్ట్ కూడా ఇలా చేసుకుంటారు సార్. సో దీని మీద ఆధారపడి బేసికల్లీ దీని మీద కొందరు ఆధారపడి ట్రేడింగ్ కూడా చేసుకుంటారు. ట్రేడింగ్ అంటే ఏంటి సార్? అమ్మడం కొనడము, ఫ్యూచర్ ట్రేడింగ్ కావచ్చు, లేదా స్పాట్ ట్రేడింగ్ కావచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది కూడా ఇలా చూసి వాళ్ళు చేసుకుంటారు. సో అలాగే ఇక్కడ లేటెస్ట్ అండ్ మార్కెట్ సంబంధించింది కూడా మనం చూసుకోవచ్చు ఏంటనేది దీనికి సంబంధించింది అంటే ఇది చెప్తారు. సో చూడండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫాలోవర్స్. ఇది చూడండి ఇక్కడ ఎవరు కనా కాయిన్ అనేది తన యూజర్ నేమ్, కాయిన్ వాయిస్. సో ఇలా వాళ్ళ పేర్లు. బైనాన్స్ అనౌన్స్మెంట్ ద ట్రేడింగ్ స్టార్ట్ ఆఫ్ ద స్టాటిక్స్ XUSD ఆన్ March 19th, 2025 వైల్ రిపోర్ట్ ఆఫ్ ఫార్మ్ రిపోర్చువల్ కాంట్రాక్ట్ సంథింగ్. ఇది అంటే నిన్నటి సంగతి మాట్లాడారు. దాని సంగతి ఏంటి చూద్దాం ఒకసారి. సో ఇది విధంగా మనం ఇక్కడ దీన్ని చదువుకొని చాలా పెద్దగా ఉంది సార్. ఇది ఇలా చదువుకోవచ్చు. టైం కూడా తక్కువ ఉంది కనుక నేను కొంచెం ఇది అవుతున్నాను. సో ఇక నేను ఫాలో చేశాను అనుకోండి, ఈ ఫాలో మీద క్లిక్ చేశాను, ఏమవుతుందంటే అతను ఎప్పుడైనా మనకు పెట్టినా కూడా ఇక్కడ అనౌన్స్మెంట్లో మనకు నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? బ్యాక్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది సార్. ఇప్పుడు ప్రైజర్ సిచ్యువేషన్లో ప్రైజ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే, ఎనివే సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, అంతే. ఇది ట్రేడింగ్లోకి వెళ్ళి సో ఈ విధంగానే మన పీవీసీ కూడా అట్లే ఉంది సార్. ఇది ఇప్పుడు నేను ఇది దేని గురించి మీకు చెప్పాను అంటే ఈ పేపర్ ఎందుకు తీసుకున్నామంటే పీవీసీ కూడా అట్లనే సేఫ్ అండ్ సెక్యూరిటీ కొనుక్కొని పెట్టుకుంటే పేషెన్సీ అండ్ ఆగుదాం. అంటే మన మనీ ఎటు పోదు. తగ్గినప్పుడు USDT తక్కువ చూపిస్తుంది, పెరిగినప్పుడు పెరుగుతా చూపిస్తుంది.
సో అదే జరుగుతుంది ఇక్కడ. మీరు కొంతమంది $2 ఉన్నప్పుడు కొన్నారు, కొంతమంది $3 ఉన్నప్పుడు కొన్నారు, కొంతమంది అదే డబ్బుల్లో చూసుకుంటే సో చాలా చాలా హెవీగా పెట్టి ఉన్నారు. బట్ ఇక్కడ దాన్ని మీరు పూరించాలి అంటే మళ్ళీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర మిగిలిన మనీతో అది బై చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ నేను డబ్బులు పెట్టి మళ్ళీ మీరు దీన్ని తీసుకుంటే రాంగ్ వేలోకి వెళ్తుంది, నెగిటివ్ లో కూడా వెళ్తుంది. సార్ మళ్ళీ డబ్బులు పెట్టుకుంటున్నారు కూడా మీరు అనుకోవచ్చు. బట్ అలా కాదు నేను నాకు చెప్పేది. యాజ్ యువర్ విష్, ఏ విధంగా మనము లోయర్ నుంచి వెళ్ళి పైకి రావాలా అన్న విషయాన్ని మీకు అర్థమయ్యడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అంతే తప్ప సో మీరు డబ్బులు పెట్టించడానికి అయితే నేను ప్రయత్నం చేయట్లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ డియర్. మరి ఇక ఇప్పటిదాకా మరి నాకు ఇంత టైం ఇచ్చి మీరు మరి మంచిగా విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన ఈ మధ్యన చాలా మంది కూడా 11 అయిన తర్వాత కూడా అవుతున్నారు. సో థ్యాంక్ యూ మీ అందరికీ. అందరికీ నమస్తే. వచ్చిన వాళ్ళకి అండ్ మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. టైం అయిపోయింది కనుక మరి రేపు మళ్ళీ 9:40 ఎంటర్ అవుదాం. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీయూష్ మెట, పీయూష్ వెల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. ఏదైనా ఉంటే రేపు మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. పీయూష్ మెట థ్యాంక్ యూ రాజేష్ సార్, చాలా చాలా సూపర్గా వివరించారు. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. సో అందరికి నమస్తే. చూడండి, నేను అబ్జర్వ్ చేస్తాను సార్. కరెక్ట్ టైం కు మనం క్లోజ్ చేసాం అనుకోండి, చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ లో 11 అనేది సెటిల్ అయిపోయింది సార్. ఇట్స్ రియాలిటీ నేను మాట్లాడేది. చాలా మంది రియాక్ట్ అవుతారు. 5 నిమిషాలు లేట్ అయినా కూడా చాలా మంది రియాక్ట్ అవ్వరు. బట్ అలా ఉండిపోతారు అంతే తప్ప. సో ఎనీవే థ్యాంక్ యూ అందరికి. బాయ్, గుడ్ నైట్. జై పల్లవి. థ్యాంక్ యూ. జై పీస్ మెట. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీస్ మెట. జై పీస్ మెట సార్. జై పీస్ మెట. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.